ఇక మొన్న ఏదో ఒక ఇందులోనే వేశారు, అంటే ఎవడో మాట్లాడాడు, సమ్ క్రిస్టియన్ ఆల్ ఇండియా క్రిస్టియన్ ఆర్గనైజేషన్ వారు నేనేదో 23 చర్చిలు కొట్టేశానని, 3 మసీదులు కొట్టేశానని. మీ అందరికీ తెలుసు విలేకరులు. మొన్న ఇక్కడ బ్రిడ్జ్ కట్టేటప్పుడు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న కోపెల్ల బ్రిడ్జ్కి, మరి ఆ కోపెల్ల బ్రిడ్జ్ ఆ పక్కన కాలువ డైవర్ట్ చేయకుండా మనం బ్రిడ్జ్ కట్టడం కుదరదు కాబట్టి కాలువ డైవర్షన్కి కాలువ పక్కనే ఉన్న స్థలంలో గతంలో ఒక చర్చ్ కట్టేసి ఉంటే చర్చ్ నిర్వాహకులతో మాట్లాడి అదే జక్కరం గ్రామంలో ఇంకొక నా స్నేహితుని సహకారంతో 12 లక్షల రూపాయలు ఇప్పుడున్న చర్చ్ కన్నా ఇంకో 20% ఎక్కువ చదరపడుగులు వచ్చే విధంగా చర్చ్ కట్టవచ్చు. అంటే అది ఒక చిన్న చర్చ్ ఉంటే వారిని ఒప్పించి ఆ అమౌంట్ కన్ఫర్మేషన్ ఇచ్చి ఈ చర్చిని వారి చేతుల మీదుగానే నిర్మూలించడం జరిగింది. వారే తీసుకున్నారు. ఇంకా ఒక 2 అతి చిన్న పేరుకి చర్చ్ కానీ కొన్ని 2 షెడ్లు కాలువ మీద కర్రలేసేసి ఆ కాలువ మీదే చర్చి లాంటి నిర్మాణం జరిగినప్పుడు వాటిని కొన్ని వందల గృహాలు కూడా మరి ప్రజలకి తాగునీరు సాగునీరు అందాలి అంటే కాలువల పూడిక కరెక్ట్ కాదు కాబట్టి ప్రజలందరి సహకారంతోనే ఒక 2-3 మినీ చర్చి లాంటి నిర్మాణాలని ఇతర ఇళ్ళలాగానే తొలగించడం జరిగింది. సో ఆ 3 చర్చిల్ని 23 చర్చిలు చేశారు వారు. మసీద్ అనేది అసలు ఎక్కడా కూడా వారు ఈ రకంగా అక్రమ నిర్మాణాలు చేయలేదు. ఉండిలో ఒక మసీదు పక్కన కాలువ గట్టుంటే ఆ రోడ్లు ట్రాఫిక్ ఎక్కువైంది. ఆ రోడ్ని మళ్ళీ మట్టి రోడ్డు మీద సీసీ రోడ్డు చేయాలి అని చెప్పి ఆ మసీదు పెద్దల్ని మాట్లాడి, మీకు ఈ పక్క రోడ్ని మీరు వాడుకుంటున్నారు, వెనకాల స్థలం ఉంది, వెనకాల మీకు 3 సెంట్లు స్థలం మీకు వాడుకోవడానికి అనుమతిస్తాం, ఇక్కడ ఈ రోడ్డు వేసుకుంటే మీ మసీదుకి రావడానికి కూడా ఆ వెనక రోడ్డు నుంచి షార్ట్కట్లో రావచ్చు, అన్ని విధాల ఉపయోగపడుతుంది అని అంటే వాళ్ళు ఎంతో సంతోషంగా ఇలా చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పి వారంతటి వారే ఒక చిన్న షెడ్డు లాంటిది వారే తీసివేసి ఆ సీసీ రోడ్డు అక్కడ వేయటం జరిగింది. ఆ ముస్లిం సోదరులు కూడా ఎంతో సంతోషం వెలిపుచ్చి నన్ను అక్కడికి పిలిచి నాకు సన్మానం కూడా చేశారు. ఆ మసీద్ దగ్గర ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి. మరి అంత అన్యోన్యంగా ముస్లిం సోదరులతో ఉన్నాం. క్రిస్టియన్ సోదరులతో కూడా విభేదాలు ఏమీ లేవు. వారిని కన్విన్స్ చేసి ఆ చక్రందే మీరు కూడా విలేకరులు వెళ్ళి కనుక్కోవచ్చు. ఈ రకంగా నేను చేస్తూ ఉంటే రాజకీయం చేయడం కోసం సస్పెండ్ అయిన అధికారులు కొందరు ఇక్కడున్న వీళ్ళతో కలిసిపోయి, ఎవరో ఇస్మాయిల్ అనే ఒక అతను తరచుగా గొడవ చేస్తున్నాడంట, వీళ్ళతో కలిసిపోయి ఎక్స్టర్నల్ శక్తులు ఇక్కడ ప్రవేశించి జనాల్లో లేనిపోని కలతలు సృష్టించి ఆ కలతకేదో నేను కారణమైనట్టుగా నేను తీసుకుంటున్న ఈ ప్రో రామా స్టాండ్ వలన అరకోటుకున్న ఒకళ్ళిద్దరు కార్యకర్తలు బహుశా వాళ్ళేదో గతంలో మా కూటమికి ఓట్లు వేసినట్టు ఇప్పుడు ఆ 1-6 ఓట్లు వెయ్యము అని చెప్పి బెదిరిస్తున్నట్టు మాట్లాడుతున్నట్టుగా అర్థమైంది. అర్థమైన వాళ్ళు 99% ఉన్నారు. అర్థం చేసుకున్న వాళ్ళు 1-6% ఉన్నా దానికి ఇటువంటి వాళ్ళ ట్రాప్లో పడితే మనం చేయగలిగేది ఏమీ లేదు. విజ్ఞత కలిగిన ప్రజలు ఏ మతం వారైనా సరే పారదర్శకంగా వ్యవహరిస్తున్న నా తీరుని ఇక్కడికి వచ్చి ప్రత్యక్షంగా మీరు తెలుసుకోండి తప్ప అరనీలి కోటు పూర్తి నీలి కోటు పేలే అవాకులు చవాకులు నా నియోజకవర్గం వరకు
వచ్చి ఇక్కడ జరిగిన అభివృద్ధి ఏమిటి, ప్రజల అభిప్రాయం ఏమిటి, ఎవరో ఒకళ్ళిద్దరూ వాళ్ళ దగ్గర పేమెంట్లు తీసుకుని మాట్లాడే వాళ్ళ గురించి మాట్లాడే స్థాయి కూడా నాది కాదు. సో నేను అత్యున్నత రాజ్యాంగ పదవిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నన్ను నియమించారు కనుక ఇంతకు మించి నేను నా స్థాయికి తగ్గి వేరే వ్యక్తుల గురించి నేను మాట్లాడకూడదు. జస్ట్ ఒక హింట్ ఇచ్చాను, ఈ కుట్రలో మీరెవరో భాగం కావద్దు. ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఇక్కడ కుట్ర పన్నుతున్నాయి. అక్కడ ప్రజల సహకారంతో అత్యంత సుందరంగా పూర్తిగా రాతి కట్టడంతో చక్కటి రామాలయం, అంటే అయోధ్యలో నిర్మించింది పెద్ద రామాలయం, ఇక్కడ ఒక చిన్న రామాలయం 65 లక్షల రూపాయల సుమారు ఖర్చుతో ప్రజల సహకారంతో ఆకివీడులోనే అదే ప్రాంగణంలో నిర్మిస్తాం. దానికి మరొక్కసారి అక్కడున్న ప్రజలు, వారు క్రైస్తవులు కావచ్చు, హిందువులు కావచ్చు, ఏ కులం వారైనా కావచ్చు, అందరి సహకారం కూడా ఉంటే బాగుంటుంది అని తెలియజేస్తూ వచ్చే శ్రీరామనవమి నాటికి అక్కడ రామాలయంలో తప్పకుండా మనం ప్రార్థనలు చేయగలము అని చెప్పి ఆశిస్తున్నా. ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి. ఈ ఆర్ఎస్ఆర్ చూపెట్టాను క్లియర్గా. ఇగో ఇది ఈ చెయ్యి సరిగ్గా పనిచేయట్లా. నంది బొమ్మ ఉందా? ఇక్కడ ఉందా? ఇందులో లేదు, ఇంకో దాంట్లో ఉంది. ఇది కూడా మనం క్లీన్ చేసిన తర్వాత ఆ తర్వాత చాలా డాక్యుమెంట్స్, ఇది 1991లో డాక్యుమెంటు. ఆ డాక్యుమెంట్లో కూడా ఉత్తరం రామాలయం డాక్యుమెంట్లో ఆ ఏరియాలో ఉన్న డాక్యుమెంటు ఎవరైతే హా అన్నారో బహుశా వాళ్ళ డాక్యుమెంట్ అనుకుంటాను. వాళ్ళ డాక్యుమెంట్లోనే పక్కన ఉన్నది రామాలయం అనే ఉంది. సో ఇదిగోండి, ఈ పక్కనే నంది కూడా ఉంది. సో అంచేత నిజాలు ప్రజలకు తెలియాలి అనే ఉద్దేశంతో ఇది చూపెట్టడం జరిగింది. ఖచ్చితంగా అక్కడ ఒక చక్కటి రామాలయం టీటీడీ ఫండ్స్ అని అనుకున్న ముందు, సో టీటీడీ కూడా కాకుండా డైరెక్ట్గా ప్రజల కోరికపై ప్రజల సహకారంతోనే ఎక్కువ మంది ఇందులో పాలు పంచుకునేలాగా, అంటే భక్తులు ఎక్కువ మంది పాలు పంచుకునేలాగా ఈ మందిర నిర్మాణం జరుగుతుంది. మత సామరస్యం వెళ్ళి విరియాలి అనేది నా ఆకాంక్ష. సో అంచేత హిందువులు, మేము క్రైస్తవులు ఉన్న దగ్గర హిందూ దేవాలయం ఉన్నది తొడవటం కానీ కొత్తది కడతం కానీ అనే వివాదాన్ని రేకెత్తించి ఎంతోమంది హిందువుల మధ్యనున్న చర్చల్ని వివాదంలోకి దయచేసి లాగవద్దు అని చెప్పి మనస్ఫూర్తిగా వారిని అందరినీ కోరుకుంటూ, ఇందులో ఇది మా నియోజకవర్గ ప్రజలకి నాకు సంబంధించిన ఇష్యూలో అరనీలికోటు, పూర్తి నీలికోటు ప్రమేయం పెట్టుకోవద్దు అని చెప్పి వారిని ఆశ్రయిస్తున్న ఇక్కడ కొన్ని శక్తులకు కూడా వీళ్ళకి విన్నవించక్కల హెచ్చరిద్దాం. ఇక్కడ వాళ్ళకి విన్నవించడం అనవసరం. ఆ 1-6 శక్తులకి హెచ్చరిద్దాం, వాళ్ళ ట్రాప్లో పడొద్దు అని. హెచ్చరిక అంటే హెచ్చరిక, వాళ్ళ ట్రాప్లో పడొద్దు అని అంటే ఇక్కడ గోతులు ఉన్నాయి, ప్రమాదం అని హెచ్చరిక అని పెడతారు కదా, అటువంటి హెచ్చరిక ద్వారా వారికి తెలియచేద్దాం. ఓకే.